100 సంవత్సరాల ఆయుర్వేదిక్ బాబా చెప్పిన ఒక చిన్న చిట్కా ఇప్పుడు నేను చెప్తాను. మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా చేయండి. 2 నిమిషాల్లో ఎంత గార పట్టిన దంతాలైనా తెల్లగా మారుతాయి. అలాగే నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది ఇంకా రాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలా రోజుల మట్టి కొన్ని కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఏంటి ఆ కామెంట్స్ అనుకుంటున్నారా? టీత్ వైట్నింగ్ గురించి అడుగుతున్నారు. కొంతమంది అయితే మాకు టీత్ వైట్గా ఉండడం పక్కన పెడితే మేము మాట్లాడినప్పుడు నోటి నుండి స్మెల్ వస్తుంది అక్క, సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, టీత్ వైట్గా మారాలంటే ఏం చేయాలి, పుచ్చిపుల్ల సమస్య ఉందక్క, గారబట్టిన పళ్ళు ఉన్నాయి, ఇలా నాకు చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈరోజు నేను ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను. మీరు స్పెషల్గా దీనికోసం ఏం చేయాల్సిన పని లేదు. మీరు బ్రష్ చేసేటప్పుడు మార్నింగ్ అలాగే నైట్ టైం, సో మీరు ఎప్పుడు బ్రష్ చేసినా మార్నింగ్ చేస్తూ ఉంటాం, నైట్ టైం కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది నైట్ టైం చేయరు. మోస్ట్లీ ఎక్కువగా మార్నింగ్ టైమ్స్లో బ్రష్ చేస్తారు. మీరు బ్రష్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు చేయండి. టీత్ మాత్రం ఇమ్మీడియట్గా 2 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయన్నమాట. మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే మన టీత్ వైట్గా ఉండాలి. నోటి నుండి ఎటువంటి దుర్వాసన అనేది రాకూడదు. సో 24 అవర్స్ అనేది మన నోరు ఫ్రెష్గా ఉండాలి అని అంటే నేను చెప్పినట్టు చేయండి. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదంతా టైం మనకి 2 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు అనేవి మన కిచెన్లో ఎప్పుడు కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది మనం తీసేసుకోవాలి. వెల్లుల్లిపాయ వల్ల మన పళ్ళ మీద ఉన్న గార అనేది పోతుంది. అంతేకాదు పసుపు రంగులో ఉన్న దంతాలు కూడా తెల్లగా మారడానికి వెల్లుల్లి అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 5 వెల్లుల్లిని తీసుకొని వాటి మీద పొట్టు తీసేసి కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని మెత్తగా ఇలా పేస్ట్లా దంచుకున్నాను. తక్కువే కనుక కిచెన్ రోల్ అనేది యూజ్ చేశాను. మీరు కొంచెం ఎక్కువగా తీసుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్ రోల్లో మనం పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు లెమన్ అనేది పిండుకోవాలి. లెమన్ వల్ల దంతాలు అనేవి చాలా ఫాస్ట్గా తెల్లగా మారుతాయండి. హాఫ్ లెమన్ అనేది పిండుకోండి, అంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వల్ల మన దంతాల మీద ఉన్న పసుపు రంగు పోతుంది, దంతాల మీద ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి అనమాట. చాలామందికి నల్ల మచ్చలా వస్తాయి దంతాల మీద. సో ఏంటంటే మనకి పిప్పళ్ళు అనేవి రావడానికి స్టార్ట్ అవ్వడానికి ఆ నల్ల మచ్చలు వస్తాయి అనమాట. ఆ మచ్చలు తొలగిపోయి పిప్పొడిని ప్రాబ్లం కూడా మనకి తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పేస్ట్ యాడ్ చేసుకోండి. మీరు ప్రజెంటు ఏ పేస్ట్ని అయితే వాడుతున్నారో ఆ పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ టు 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం బ్రష్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకొని చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను బ్రష్ చేసి చూపిస్తాను. సో నార్మల్గా మనం బ్రష్ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. ముందుగా వాటర్ అనేది కొంచెం పుక్కలించి తర్వాత బ్రష్ మీదకి ఈ మిశ్రమాన్ని తీసుకొని నార్మల్గా బ్రష్ చేసేయండి. 2 నిమిషాల పాటు మీరు బ్రష్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా బ్రష్ చేయాలి, అంటే దంతాలు బయట చేయాలి, లోపల వైపు కూడా చేయాలి. కొంతమంది లోపల వైపు దంతాలని శుభ్రం చేయరు. దానివల్ల ఏంటంటే మనకి దంతాలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. అలాగే దంతాల మీద గార అనేది పడుతుంది. లోపల వైపు నుండి మనకి స్టార్ట్ అయ్యి బయట వైపుకి అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనం లోపల వైపు కూడా క్లీన్ చేసుకోవాలి. లోపల వైపు క్లీన్ చేస్తేనే మనకి దంతాలు అనేవి శుభ్రంగా ఉంటాయి. అలాగే మనకి దంతాలు చాలా తెల్లగా మెరుస్తాయి అన్నమాట. సో లోపల బయట మనం 2 మినిట్స్ అనేది బ్రష్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇలా మీరు డైలీ ఒక్కసారి చేసినా చాలు. చాలామందికి డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఇలా చేయండి, ఇంకొకసారి నార్మల్గా చేయండి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే మీ దంతాల మీద ఉన్న గార కానీ పసుపు రంగు కానీ పోయి మీ దంతాలు
ముత్యాల్లాగా మిలమిల మెరుస్తాయి అన్నమాట. జస్ట్ 2 మినిట్స్ చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే దంతాలు చూసారా తెల్లగా ముత్యాల్లా మెరుస్తున్నాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ దంతాలు కూడా తెల్లగా మిలమిల మెరుస్తాయి. ఇప్పుడు దంతాల నుండి వచ్చే దుర్వాసనకి చెక్ పెట్టేద్దాం, అంటే నోటు నుండి వచ్చే దుర్వాసనకి అనమాట. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత 3 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. నోటి నుండి దుర్వాసన వస్తుందని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో అలా జరగటం వల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెంట్ అనేది లో అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెంట్గా మాట్లాడలేం. ఈ చిన్న చిట్కా అనేది ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే మీకు వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ సెక్షన్లో పెడతారు. చాలామంది ఏంటంటే వేలకు వేలు ఖర్చు పెట్టి మౌత్ వాష్లు యూస్ చేస్తూ ఉంటారు. మౌత్ వాష్లు అనేవి అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు, బడ్జెట్ అనేది ఎక్కువ. బట్ ఇదేంటంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. అందరి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్సే, జస్ట్ వాటర్, లవంగాలు అలాగే సాల్టే కదా. వీటిని మనం 2 నిమిషాలు బాయిల్ చేసుకోవడం, ఇదే కదా. ఈ పద్ధతి అనేది అందరికీ ఈజీగానే ఉంటుంది. అలాగే మనకి డబ్బులు ఖర్చు ఉండదు, మన టైం కూడా సేవ్ అవుతుంది, మన నోటు నుండి ఎటువంటి వాసన ఉండదు. ఈ వాటర్ని ఇప్పుడు మనం పుక్కలించాలి. 2-3 నిమిషాల పాటు పుక్కలించి బయటికి ఊసేయండి. ఇలా చేయడం వల్ల చిగుర్ల వాపు కానీ, చిగుర్ల నుండి రక్తం రావటం, నోటి నుండి వచ్చే దుర్వాసన, వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కా వల్ల మన నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. 24 అవర్స్ అనేది దంతాలు తెల్లగా మరియు నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉండడానికి ఈ చిన్న టిప్ సూపర్గా హెల్ప్ అవుతుంది. ఎంత గారపట్టిన పళ్ళైనా సరే ముత్యాల్లాగా తెల్లగా మెరవాలి అనంటే ఈ చిట్కా ఫాలో అయిపోండి. దీనికి మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం బ్రష్ చేస్తాం కదా, అప్పుడు ఇలా చేసేయండి. మన పేస్ట్లో ఇవి మిక్స్ చేసి బ్రష్ చేసినట్లయితే ఖచ్చితంగా పళ్ళు అనేవి తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. సో ఫస్ట్ టైంకి మీరు మంచి రిజల్ట్ కూడా చూస్తారు. ఎంత ఎక్కువగా పళ్ళ మీద మీకు గారున్నా, పసుపు రంగులో ఉన్నా దీన్ని ట్రై చేస్తే మాత్రం మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది. వారంలో 3 నుండి 4 సార్లు ఇలా చేయండి. సో అంత టైం లేదు అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లైనా ఈ పద్ధతిలో మీరు దంతాలని శుభ్రం చేసినట్లయితే మీ దంతాలు చాలా చక్కగా మిలమిల మెరుస్తాయి. ఇంకొక విషయం, చాలామంది మౌత్ వాష్లు యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది యూజ్ చేయరు. మౌత్ వాష్ అనేది నేను చెప్పినట్టు యూజ్ చేయండి. నేను ఒక వాటర్ చెప్పాను కదా, వాటర్లో మనం లవంగాలు, సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసి దాన్ని మనం మౌత్ వాష్లా యూజ్ చేస్తే మన నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది ఇంకా రాదు. మన నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు మంచి స్మెల్ వస్తుంది తప్ప ఎటువంటి దుర్వాసన రాదనమాట. చాలామంది బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్క నోటి నుండి, ఏదైనా చెప్పండి అంటున్నారు. ఇది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు. మీ దంతాలు మిలమిల మెరుస్తాయి. మీరు మాట్లాడినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ చిట్కా ఫాలో అయిపోయి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.